friends, welcome back to our channel. Wish you a happy new year and I hope your life is so lots of happiness and colorful in 2025. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీడియోలో కనుక వెళ్ళిపోతే ఆఫ్టర్ 12 అయితే నేను మన నరేంద్ర స్వామి అయితే తిరుగుతున్నాం. ఇంకా మన సందులో అలా అయితే ఫంక్షన్లు గోలగోలలో అయితే సాంగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబాయ్ ఫ్రెండ్స్ డాడీ ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ అందరు అయితే గ్యాదర్ అయ్యారు ఆఫ్టర్ 12 తర్వాత. ఇంక ఈ రోజు అయితే మా ఇంట్లో ఒక బర్త్డే అనమాట. ఆ సెలబ్రేషన్స్ ఏంటో మీరు కూడా నాతో పాటు చూసేయండి. వెళ్ళిపోదాం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే. Thank you. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. Thank you. Thank you. Happy New Year. Happy New Year. Apa iya mer? హ్యాపీ న్యూ ఇయర్. Thank you. వామ్మో మా హ్యాపీ న్యూ ఇయర్. Mama ఎవరు ఆడుకుంది కొరకరండి. నేను కూడా నిజంగా మమ్మల్ని చూసైతే ఎవరో ఒక పాప అయిందైతే మేము అనుకున్నాము. అది మాత్రం నిజంగా జోక్ గా అయితే జరిగింది అయితే కాదు. Same to you. Same to you. హ్యాపీ న్యూ ఇయర్. పార్టీ లేదా ఎక్కడమ్మా ఎక్కడ దా మెసేజ్ లేలా లేలా అరుడు హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ అంకుల్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఏందో ఒకసారి కూడా పార్టీ ఇచ్చాడా? ఎప్పుడు ఇచ్చా ఇవాళ మను అబద్ధం చెప్పొద్దు. సాయంత్రం పార్టీ, రేపు మార్నింగ్. ఈ బర్త్డే బాయ్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట. నాకైతే అన్నయ్య అవుతారు. ఈయనది January 1st బర్త్డే కాబట్టి ప్రతి ఇయర్ మన ఇంట్లో అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. ఇంకా అలాగా ఈ ఇయర్ కూడా అయితే యాజ్ యూజువల్ గా మా నాన్నతో అయితే కేక్ కట్ చేపించేసాము. అండ్ ఫస్ట్ అయితే మమ్మీ డాడీకి అయితే కేక్ అయితే పెట్టేశారు అన్నయ్య. అన్నయ్యకి అయితే మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు అయితే ఉన్నారు, 2 అమ్మాయిలు అనమాట. ఇంకా ఫస్ట్ అమ్మాయి అయితే ఇంట్లో బొజ్జింది అనమాట. ఇంకా అందుకే సెకండ్ అమ్మాయి ఇంటికి సెకండ్ అమ్మాయి అంటే తెలుసు కదా, గయ్యాలి పిల్లలు కాబట్టి ఆ పిల్లలు ఎగిర్చిండి అన్నయ్యతో పాటు అయితే ఇంటికి అయితే వచ్చింది. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఫస్ట్ అయితే మమ్మీ డాడీ అండ్ నెక్స్ట్ తినొచ్చేసి బాబాయ్ అనమాట. చాలా మంది నన్ను బయట కూడా అడిగారు, మీ డాడీ అండ్ బాబాయ్ ఒకేలాగా ఉంటారు అని చెప్పి. అవునండి, ట్విన్స్ అయితే కాదు కానీ ఒకేలాగా అయితే ఉంటారు, సిమిలర్ గా అయితే ఉంటారు. బట్ కొంచెం డైలీ చూసే వరకు అయితే ఆ డిఫరెన్స్ అని అయితే తెలుస్తుంది. ఇంకా మా బాబాయ్కి కూడా మా అన్నయ్య వచ్చేసి కొడుకు అవుతాడు కాబట్టి ఇంక వీళ్ళైతే కేక్ తినిపించుకుంటున్నారు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డాడీ ఫ్రెండ్స్ బాబాయ్ ఫ్రెండ్స్ అందరు అయితే వచ్చి కేక్ అయితే పెట్టేశారు. నన్ను లాస్ట్లో పెట్టినిచ్చారనమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా నెక్స్ట్ అయితే అన్నయ్య వాళ్ళ పాప అయితే పెడుతుంది అనమాట. ఈ పిల్ల అండి చిన్న పిల్ల. అబ్బో గయ్యాలి గంపలిండి. నేనే వాగుడికైనా నాకన్నా మించిపోయిద్ది అనమాట. ఇంకంత గయ్యాలి పిల్ల. చిన్నపిల్లలు అంటే అంతే ఉండాలి, మరి వీక్గా కూడా ఉండకూడదు. ఫుల్ వాయిస్ అనేది రైజింగ్ అనే ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాప తర్వాత ఇంకా అంకుల్ వాళ్ళు ఇంకందరూ అయితే అలా అయితే పెట్టేస్తున్నారు. ఓకే సీను ఎలా అండి? వాడు ఒప్పుకోడు, వాడు ఇప్పుడు ఫుల్ వేసాడు ఒప్పుకోడు. అసలు ఒప్పుకో, గుర్తుండొద్దురా వచ్చే సంవత్సరానికి గుర్తుండ. అది లే గుర్తుండొద్దా? అది గుర్తుండొద్దా? అది 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 ఇప్పుడు పెట్టురా. దానికి వీడియో కావాలి, అది చెప్పదు. నువ్వు పెట్టురా. 20 సంవత్సరాలు అంతే సీను, 20 సంవత్సరాలు సీను అంతే. ఇటు చూడు. రైట్ ఓకే. సాత్విక వర్షిత చూసుకో, ఇటు చూడు రైట్.
రైట్ చేయగడుకున్నది దానికి పోయిరా నువ్వు పోయిపోయింది ఇవాళ డ్రెస్ అనిపించింది అది ఇచ్చి మీతో నువ్వు వదిలి పండి నువ్వు తినాలండి తల్లి తల్లిదిగో ఎక్కడైనా రమ్మను వాడు ముదురుకేశాడు ఇంక ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం కలిసి అయితే ఇలా పిక్స్ అయితే దిగామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత రోజు అంటే మార్నింగ్ అయితే మేమైతే గుడికి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఎవరెవరా అనుకుంటున్నారా, నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాము రండి. తిను వచ్చేసి మీరు ఆల్రెడీ నా ఒక లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను, మీరైతే అక్కడ చూసుంటే మీకు అర్థమవుతుంది. తిను నా ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ అని అయితే మీకు చెప్పా కదా. నాకు నార్మల్గా గుళ్ళకి వెళ్తే నిజంగా అండి నాతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళ చేత నేను పెట్టించుకుంటాను. అది ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ ఇంకా అలా అలా అందరూ అనమాట, ఇంకంతే వాళ్ళ చేత పెట్టించుకుంటాను. ఇంక ఈరోజు అయితే అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయి అయితే పెడుతుంది అనమాట. నాకు నా యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను ఇలా వీడియో తీసుకోవటం అనేది ఫస్ట్ టైం అనమాట. అంటే గుడికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు నాకు బొట్టు పెడుతుంటే నేను తీసుకోవటం. న్యూ ఇయర్ రోజు గుడికి వెళ్తే మంచిదని చెప్పి వెళ్ళిపోయాను. మా సాయిబాబాకి మీరు ఏమైనా కోరికలు కోరుకోవాలనుకుంటే మీరు కూడా కోరేసుకోండి. నేనైతే మంచిగా మొక్కుంటున్నాను ఈ ఇయర్ మొత్తం బాగుండాలి, అలాగే మీరు కూడా మాతో పాటు చాలా బాగుండాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఆ పిల్ల కూడా కోరుకుంటుంది అనమాట. ఇంక ఇది రాముల వారి గుడి అండ్ సాయిబాబా ఇద్దరు కలిపి అయితే రాముల వారి గుడిలో అయితే ఉంటారనమాట. ఇంక ఇక్కడ కూడా సాయిబాబా బొట్టు అవన్నీ అయితే పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాముల వారిని అయితే ఎలా మంచిగా అయితే రెడీ చేశారనమాట. ఇంకా మా గోత్రం అవన్నీ చెప్పేసి అయితే ప్రసాదం అయితే పులిహార పెట్టారు. ఇంకా తీసుకొని అయితే వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్ అంటే కొంచెం ఆ గుడికి దగ్గరలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుందన్నమాట. తను పిక్స్ తీసుకుందామని శారీ కట్టుకొని రెడీ అవుతుంది. ఇంకా మేమైతే ఇలా చేస్తున్నాం. ఇక్కడ చూసారా వీళ్ళిద్దరు అయితే ఇలా ఆడుకుంటున్నారు. ఎవరు అమ్మాయి నిద్రపోయేవాడిని లేపైతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను. ఇంకా నా గొల్లతో వాడైతే లైక్ చేసి ఇలా ఫ్రెష్ అయితే అయిపోయాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంటే ఈ వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ టేక్ కేర్, బై బాయ్.